హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సర్లాస్ కుక్ బుక్. ఈరోజు నేను లంచ్లోకి ఆలు ఫ్రై చేస్తున్నానండి. దానికోసం ఇక్కడ 3 ఆలు మీడియం సైజ్ ఆలు తీసుకున్నాను. ఆలు ఇక్కడ పొట్టు తీసుకుంటున్నానండి. ఈ ఆలు పెరుగన్నంతో కానీ రసమన్నంతో సాంబార్ అన్నంతో చాలా మంచి కాంబినేషన్. ఇలా పొట్టు తీసుకొని కడుక్కొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఆలులోకి కారం ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొంచెం వెల్లుల్లి, కొంచెం కారము, కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు వేసుకున్నాను. ఇవి మెత్తగా దంచుకోవాలి. మనము ఒకసారి ఇలా మధ్యలో కలుపుకొని మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు ఇక్కడ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను. అందులో ఆలుకు సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాగాక ఆవాలు వేసుకున్నాను, జీలకర్ర వేసుకున్నాను, కొంచెం మినపప్పు కూడా వేసుకున్నాను. మినపప్పు వేసుకుంటే చాలా బాగుంటుందండి ఆలు ఫ్రైలో. కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు కూడా వేసేసుకున్నాను. ఇవి మంచిగా కలుపుకోవాలంటే కలుపుకొని లైట్గా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని ఆలు అనేది చిన్న మంట మీదనే మనము ఫ్రై చేసుకోవాలి. నేను మధ్యలో ఒక 2 సార్లు కలుపుకున్నానండి మూత తీసి. ఇప్పుడు ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక మనం ముందుగానే దంచి పెట్టుకుని ఈ మసాలా ఉప్పు, కారము, జీలకర్ర, వెల్లుల్లి వేసేయాలి. వేసేసి మంచిగా కలుపుకోవాలండి. నేను ఇంకా ఈ ఆలు ఫ్రైలో పసుపు కానీ, ధనియాల పొడి కానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏది కూడా నేను యాడ్ చేయడం లేదు. ఉత్తి వెల్లుల్లి కారమే వేసాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఉప్పు చూసి వేసుకోవాలి. ఎందుకంటే మనం ఆలు ఫ్రై చేసేటప్పుడు వేసుకున్నాము, ఈ కారంలో కూడా మనం వేసుకున్నాం కాబట్టి ఉప్పు చూసి వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకున్నాక ఇంకోసారి కలుపుకొని కొత్తిమీర వేసుకొని మనం సర్వ్ చేయడమే. వేడి వేడి అన్నంలో కూడా ఈ కూర చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎస్పెషల్లీ పెరుగన్నంతో మాత్రం చాలా మంచి కాంబినేషను. సో మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.